నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ట్రాక్టర్లతో రైతులు నిరసన చేపట్టారు. అయినవిల్లి మండలంకు చెందిన రైతులు పదుల సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లను కలెక్టరేట్ ఎదుట నిలిపి ఆందోళన చేపట్టారు. ప్యాడీ అమ్ముతున్నాం. అదేంటంటే గవర్నమెంట్ 100% అందుకోలేదంటే గత ప్రభుత్వంలో అయితే కొద్దిగా అమౌంట్ అయితే కొద్ది టైం పట్టింది. ఈ ప్రభుత్వం మన తొలకల్లో బాగానే వేసారండి. ఈ ప్రభుత్వం కొంచెం 40%, 30% కొంచెం మిగిలింది. ఏంటంటే పీపీసీ టార్గెట్లు అయిపోయాయని చెప్పండి. మిల్లర్స్ ఏమో 1:2 టార్గెట్ పెంచండి. పీపీసీ టార్గెట్లు ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసేయడంతో ఇంకా రైతులు అక్కడ వాతావరణం అనుకూలించట్లేదు. 4 రోజులు 3 రోజులకు వర్షాలకు వచ్చేస్తున్నాం. దాని గురించి మేము అడుగుతున్నాం. అది గంటలు ఇది గంటలు దానికి ఇవ్వట్లేదని ఇంకా కట్టేసిన 5 రోజులు 6 రోజులు లోడ్లు. టాటర్ ఓనర్లు ఏమంటారంటే లోడ్లు దింపేయండి, మా బళ్ళు మాకు ఖాళీ పంపించండి అన్నారు. రోజుకి వచ్చండి బండికి వచ్చి 1000 రూపాయలు డెమరేజ్ చెప్పని వసూలు ఇవ్వమంటున్నారు. మాకు వచ్చి ఏమవుతుంది అందులో ప్రైవేట్ ఓపెన్ మార్కెట్కి అమ్మేసుకోమని చెప్తున్నారు. ఓపెన్ మార్కెట్కి అమ్మేస్తే 1500 అడుగుతున్నారు మిమ్మల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ వచ్చింది, 45% వచ్చి నో కటింగ్, పాయింట్కి వచ్చి 5 రూపాయలు కటింగ్ అని అక్కడ ఆగాలండి. దాని గురించి రైతు ఏం చేయాలో అల్లకొల్లం ఉందండి. దాని గురించి మేము అడిగితే వచ్చామండి. మా అయినవిల్లి మండలం ఏవో మేడం మీరు ఏమంటే సాయంకాలం వరకు ఆగడం కొద్దిగా ఎత్తి చేస్తాం. మనం చేస్తామో అడిగితే ఆవిడ కూడా సాయంత్రం వరకు ఆగమన్నారు. నేను వచ్చి జేసీ మేడం గారిని అడిగామండి. మీరు వెళ్ళిపోండమ్మా సాయంకాలంకి ఇస్తామని చెప్పారండి. నేను వెళ్ళాను నవ్వలేదండి. ఇవాళ బళ్ళు దింపేయమంటున్నారని బళ్ళు అట్టుకు వచ్చేవాడిని. బళ్ళు ఏమంటే ఏలాగే మా బళ్ళు ట్రక్కులు కట్టని దింపేమంటున్నారు. దాని గురించి వచ్చింది లేదనుకోండి నేను పట్టుకెళ్తాను. ఈ సాయంకాలం అవి కానీ అవ్వ లేదనుకోండి పొద్దుట అట్టుకొచ్చేది చేస్తాం సార్. మమ్మల్ని ఏమైనా చంపేస్తారు కాల్ చేస్తాను కానీ ఏం చేయరు కదండి. చంపేస్తారు లేదంటే అంటున్నారు. అందు గురించి ఈ రోజుకి వెళ్తున్నాం. రేపు పొద్దున మరి ఏం చేస్తున్నాము. మేము ధాన్యం పండించి ఉన్నామండి. అందరం రైతులందరూ కూడా సకాలంలో పండించి ధాన్యం ఎక్కున్నప్పటికీ గవర్నమెంట్ 40% ధాన్యమే కొనుగోలు తీసుకుంటే ఇంకా 60% ధాన్యం ఉండగా టార్గెట్లు లేవు ఈ లేవు అని చెప్పేసి 4 రోజుల నుంచి ధాన్యం కొనట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ధాన్యం కొనే విధానం ఏదైనా ఎలుసుబాటు కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరదామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి ట్రాక్టర్తో సహా రైతులు అందరూ కలిసి వచ్చేవాడి. మీరు దీన్ని టార్గెట్ పెంచి మాకు 70% ధాన్యం కొనాలని మేము ఈ కలెక్టరేట్ దగ్గర ఈ అమ్మాయి గారిని జేసీ గారిని మా యువ ద్వారా మేము అందరికీ నమస్కారం. మరి ఈరోజు గన్నవరం నియోజకవర్గం తరఫున అయినవిల్లి మండలంలో మరి రైతాంగం అంతా కూడా 6 కాలాల పాటు పండించినటువంటి పంట పట్టుకుని అయినవిల్లి మండలం హెడ్ క్వార్టర్ ముక్తేశ్వరం సెంటర్లో మరి ధర్నా కార్యక్రమం మరి చేయడం జరిగింది. అయ్యా మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మేము పండించిన పంటని మా వద్ద నుంచి తీసుకోండి అని గగ్గోలు పెడుతూ ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి పరిస్థితి ఉన్నది వేళ. ఎందుచేతనంటే మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి రైతులకు అండగా ఉంటాం, రైతుకు మేము సుభిక్షంగా మేము ఎంతో అండగా ఉండి ఎన్నో మేము భరోసాలు ఇస్తామని ఆ రోజు నమ్మబలికి కూటమి ప్రభుత్వం ఈవేళ అందలం ఎక్కినటువంటి పరిస్థితి. ఈవేళ రైతులందరూ కూడా పండించినటువంటి పంట మరి పండించి మా దగ్గర కొనుగోలు చేయండి, మేమేం చేయాలో తెలియట్లేదు, మాకు దగ్గర ఎవరు రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, పైన చూస్తే వర్షాలు కురుస్తున్నాయి, మేము పండించిన పంట తడిచిపోయి ఎందుకు పనికిరానటువంటి వస్తువు కింద అయిపోతుంది, మా వద్ద తక్షణమే కొనుగోలు చేయండి అని వారు వేరుకుని గగ్గోలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఆయన ఎంతసేపు చూసినా తాడేపల్లిలో ఉండి ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని రైతుల తరఫున మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 7వ తారీఖున ఒక్కరోజు నిర్వాధిక నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో రైతుల తరఫున మేము అవసరమైతే
దీక్ష కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తామని, వారికి వెన్నంటే ఉంటామని, వెండుదండగా ఉంటామని, ప్రతి గింజ కొనుగోలు చేసి వారికి సరైనటువంటి మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.